ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎర్రంనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చి విలయతాండవం చేసి కర్ణాటకలో 15 జిల్లాలు, ఆంధ్రాలో మరి 6 జిల్లాలు ఈరోజు జల దిగ్బంధంలో చిక్కుకోకపోతే ఇంతకంటే మీకు ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రధానమంత్రి గారని నేను అడుగుతున్నాను. 2వ తేదీ నుంచి కర్ణాటకలో 1వ తేదీ నుంచి, ఆంధ్రప్రదేశ్లో 2వ తేదీ నుంచి సుమారు 8-9 రోజులయ్యింది. 2 రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి భారీ వర్షాలతో 2 రాష్ట్రాలు అతాకుతలమయ్యాయి. అయితే ప్రధానమంత్రి గారికి ఈరోజు తీరుబడయ్యింది. ఇప్పుడు వచ్చి ఏం చూస్తారు? కొన్ని చూద్దాం, వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వస్తున్నారు. మరి ఏం చూస్తారు? వరద పరిస్థితి ఏ విధంగా తెలుసుకొని అంచనాకొచ్చి మరి ఈ రాష్ట్రానికి ఏం సహాయం చేస్తారనేది మనం వేచి చూస్తేనే తెలుస్తుంది. అదే 4-5 తేదీల్లో వస్తే ఈ ఉపద్రవం జలప్రలయం ఎలాగుంటుందో ప్రధానమంత్రి గారికి తెలిసేది. మానవత్వంతో ఏవైనా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి చేయడానికి అవకాశం ఉండేది. మేము డిమాండ్ చేశాం, అయినా సరే ప్రధానమంత్రి గారు స్పందించలేదు. మొన్ననే మళ్ళీ డిమాండ్ చేశాం, కనీసం ఈనాడైనా సరే స్పందించి చూడడానికి వస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్స్ తప్ప వాస్తవాలు ఈరోజు ప్రధానమంత్రి గారికి కనిపించడానికి అవకాశం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి మేము లేఖ రాశాం. రేపు మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ ఒక డెలిగేషన్ వచ్చి ఈ వరద పరిస్థితిని మీకు వివరించి మెమరాండం ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుగుండానే ప్రధానమంత్రి కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. మరి ఎంపీస్, సీనియర్ నాయకులు కలవాలనుకుంటున్నాం. మరి ఎంతమంది కలవడానికి అవకాశం ఇస్తారో వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం బట్టి, అవకాశాన్ని బట్టి మరి సీనియర్ నాయకులందరూ కూడా రేపు ప్రధానమంత్రి గారు కలిసి ఒక మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్రానికి సహాయం అందించాలని కోరడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి 45,000 కోట్లకి ప్రతి సంవత్సరం కరువు గాని, వరదలు గాని, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సెంట్రల్ టీమ్స్ వచ్చిన తర్వాత మనం 45,000 కోట్ల రూపాయలకి మనం కోరితే 2,995 కోట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం విధించింది. ఎప్పుడూ సవత తల్లి ప్రేమే. దక్షిణాది రాష్ట్రాలంటే సవత తల్లి ప్రేమ. గత 5 సంవత్సరాల్లో తీసుకుంటే 25,000 కోట్లు 2005వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 25,000 కోట్లు ప్రకృతి వైపరీత్యాల గురించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర బృందాలు పర్యటించిన తర్వాత మనం నివేదికలు పంపిస్తే మనకిచ్చింది 1900 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందుతున్నటువంటి సహకారం. మీరింతవరకు ఏం చేశారు? ఈ విధంగా మీరు సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పా, కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. ఈరోజు జాతీయ విపత్తు నిధి అనేది ఉంది కేంద్ర ప్రభుత్వంలో. దాన్ని NCCF అంటారు, నేషనల్ కెలమిటీ కంటింజెన్సీ ఫండ్. CRF అనేది కెలమిటీ రిలీఫ్ ఫండ్. ఇది ఎప్పుడు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. 3/4 వాటా కేంద్రం ఇస్తుంది, 1/4 రాష్ట్రం ఇస్తుంది. ముందే ప్లాన్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం అంచెలంచెలుగా రాష్ట్రాలకి ప్రకృతి వైపరీత్యాలకు వస్తుంది. కానీ మేము అడుగుతున్నది NCCF నుంచి అడుగుతున్నాం. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు చూశారు, ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నారు, జాతీయ విపత్తుగా అడుగుతున్నారు. దీన్ని అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు. మీరు చూశారు. ఈరోజు మీరు ఒక్కసారి మీరు చూస్తే ఇది కేవలం డ్రామా అని, 3rd క్లాస్ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం
ఇది అవగాహన రాహిత్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నిన్న విలేకరులతో మాట్లాడుతూ ద్వంద్వ విధానాలుగా మాట్లాడాడు. మాటల్లోనే పొంతం లేదు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ మాట్లాడుతూ అదేదో జాతీయ విపత్తుగా ప్రకటించేదేదో అసెంబ్లీలో ప్రకటించి అన్ని పార్టీలు ఆమోదం చేస్తే బలంగా ఉంటుందని ఒక పక్క మాట్లాడుతున్నాడు. దీనికి ఏమనుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంతవరకు అతను గెలిపించినటువంటి ప్రజలు మహబూబ్ నగర్ జిల్లా జలదిగ్బంధంలో ఉంటే నా ఎమ్మెల్యేలు వెళ్ళి చూశారని చెప్పారు కానీ ప్రజాప్రతినిధిగా ఇంతవరకు కూడా వెళ్ళి చూడలేదు. అతను